నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఎర్రం చిన్నపోలరెడ్డి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలంటే భూసేకరణ తప్పనిసరిగా జరగాలని, ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఎర్రం చిన్నపోలరెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై రైతులతో గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఎత్తిపోతల పథకం క్రింద 340 ఎకరాల భూసేకరణ పెండింగులో ఉందని, కొరిసిపాడు మండలం పమిడిపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో భూసేకరణకు 2011లోనే అధికారికంగా ప్రకటన జారీ అయిందన్నారు. 2013 భూసేకరణ సవరణ చట్టం ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోర్టును ఆశ్రయించడంతోనే పెండింగ్లో ఉందన్నారు. రైతుల అభిప్రాయాలు స్వీకరించి జిల్లా కలెక్టర్ నిర్ణయంపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ చెప్పారు. రైతుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. ఈ మీటింగ్ ఇచ్చేసినటువంటి మన బాపట్ల జిల్లా మన ప్రీతమ కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీయుతులు వినోద్ కుమార్ గారికి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మీటింగ్ ఇచ్చేసిన రైతు సోదరులు కొరిసిపాడు తహసీల్దార్ గారికి, అదేవిధంగా మన సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఏ గ్రామం? అదే గ్రామమ్మా, పామిడిపాడు. న్యూ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యూషన్ ఎట్టుందో దాని ప్రకారం ఇప్పించమని మా అందరికి కోరేస్తారు. ఈ ఇష్యూని ఒకసారి నేను చదవడం జరిగింది. 1వ తేదీ మనకు కోర్ట్ హియరింగ్ ఉండడం వలన ఈ మధ్యలో నాకు వీలైతే ఒకసారి గ్రామానికి కూడా వచ్చి చూద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కాగితాలు చదవడం కింద ఒకసారి కళ్ళారా చూడటం అనేది మేలు అనేది. అది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేసే దిశలోనే పని చేస్తామని విన్నవిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అద్దంకిని బాపట్ల జిల్లాలో నుంచి ప్రకాశం జిల్లాలోకి విలీనం చేయడంతో పాటు అద్దంకి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసినందుకు అద్దంకి నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రులకు కృతజ్ఞతలు అని ఏపీ వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ తెలిపారు. అద్దంకి ప్రకాశం జిల్లాలోకి కలపటాన్ని హర్షిస్తూ బుధవారం రాత్రి అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 1970లో ప్రకాశం పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారని, గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన పేరుతో 3 ముక్కలు చేసి అన్యాయం చేసిందని, యువగళం యాత్రలో లోకేష్ ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా చేసి అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి కలిపారన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఆ రోజు వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారంటే అసలు సరిహద్దులు ఏంటి, ఎవరెక్కడ అనేది కూడా అవగాహన లేకుండా అనాలోచనగా తీసుకున్న నిర్ణయం వల్ల మన అద్దంకి ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు గత 4 సంవత్సరాల నుంచి జిల్లా కేంద్రంగా. అలాంటిది ఆ రోజు మన కూటమి ప్రభుత్వం రాకముందు మన నాయకులందరూ కూడా అప్పుడు మన లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు మన శాసనసభ్యులు నేడు మంత్రివర్యులు బొట్టిపాటి రవికుమార్ గారు లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడం, లోకేష్ ఆ రోజు పాత బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ మీటింగ్లో స్పష్టంగా ప్రకటించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి అద్దంకిని ప్రకాశం జిల్లాలో చూపిస్తాం. అదే విషయాన్ని కూటమి నాయకులందరూ కూడా మనందరూ కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నిర్ణయం తీసుకొని మన అద్దంకి ప్రాంత ప్రజలకు సంతోషకరమైన వార్తని తెలియపరిచారు. ఈరోజు అద్దంకి ప్రజలందరూ కూడా బొట్టిపాటి రవికుమార్ గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ హృదయపూర్వకంగా
వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. మరొక విషయం ఏంటంటే గతంలో ఎన్నో మన ఉమ్మడి రాష్ట్రం అప్పటి నుంచి కూడా అద్దంకిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ఉండేది. అది ఎప్పటికప్పుడు అట్లానే పొడిగించుకుంటూ పోతున్నారు. కానీ మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బట్టిపాటి రవికుమార్ గారు దీన్ని పట్టుబట్టి ముందు జిల్లా కంటే కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒకసారి నేను సార్ తోటి మోదేపల్లి కార్యక్రమం సార్తో పాటు వెళ్ళేటప్పుడు జిల్లా గురించి అడిగితే జిల్లా కంటే ముందు కూడా ఇది ఫైల్ నడుస్తున్నది, ఆర్డీఓ ఆఫీస్ తప్పనిసరిగా మనకు ముందు ఏర్పడాలి, ఆ తర్వాత జిల్లా నేను కూడా చెప్పడం జరిగింది. అంటే దాని మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టారో మనం ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవనీయులు మన ప్రీతం నాయకుడు బట్టిపాటి రవికుమార్ గారికి మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ వారికి మన నియోజకవర్గం అందరూ కూడా శుభాకాంక్షలు తెలుసుకోవాల్సి. గత ప్రభుత్వం నియంతృత్వ పోగొడలో భాగంగా 2022లో అశాస్త్రీయంగా తెలుగుదేశం పార్టీకి కోటగా ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని నిలువున చేర్చాలని అనేక రకాల దురుద్దేశాలతోటి అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా కలపాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా అద్దంకి ప్రజల పట్టణ మండల పరిసర గ్రామ ప్రజల సహకారంతో అనేక రకమైన ఆందోళనలు, రాస్తారోకోలు, మండు ఎండలో 32 రోజులు రిలే నిరాధ్యక్షులు చేశాం. ఏది ఎవరో ఒకళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే అన్ని సంఘాలు, అద్దంకి పట్ట ప్రజా సంఘాలు, టైలర్స్, స్టూడియో యూనియన్స్, కిరాణా, మెడికలైజేషన్, బట్టలు మొత్తం ఒకళ్ళు కాదు, లాయర్లు, డాక్టర్లు మొత్తం అందరూ కూడా మాది, ఈ సమస్య మాది అని చెప్పి అందరూ కూడా వచ్చి వాళ్ళని ఏకదాటిపై కూర్చోబెట్టి ఆ ఉద్యమం ద్వారా చైతన్యం ప్రజల్లో రగిలించి అది చేయటమైనది. ఎలా చేసాం? అందరి సహకారం ఉండబట్టే అది చేసాం. అది ఏ ఒక్కడు చేస్తేనో ఇది రాలేదు. ఆ సహకారానికి మన కూటమి ప్రభుత్వం తోడ్పాటు కూడా ఇప్పుడు తోడయ్యి ముఖ్యంగా కృషి చేసిన బట్టిపాటి రవికుమార్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అద్దంకి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇది ఒక నోటికి చెప్పడం కాదు, మన పండుగలు చేసుకోవడం కాదు, అన్ని రకాల పండుగల కంటే ఇది అద్దంకి ప్రజలు చేసుకునే పెద్ద పండుగలాగా భావించాలి. ఎందుకంటే దాని బాధలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. మనం కాదు, అధికారులను అడగండి. అధికారులు ఏ రోజు బాపట్లయితే ఏ రోజు పని అయిందో నిజంగా అది చెప్తే తీరదనమాట. అలాగే రెవెన్యూ డివిజన్ 2018లో అది ఎప్పటి నుంచో చెరగాల కోరిక అనమాట. రెవెన్యూ డివిజన్ ని చేయాలని చెప్పి ఎప్పటి నుంచో పట్టుబడుతున్నాం, కానీ ఏదో ఒక కారణాలతో పక్కన పెడుతున్నారు. అద్దంకి మండలంలో ఉన్న రేషన్ షాప్ డీలర్లు ప్రతి నెల రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు ఇవ్వాలే కానీ రేషన్ సరుకులకు బదులు డబ్బులు ఇస్తే చర్యలు తప్పవు అని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎన్ఫోర్స్మెంట్ డిటి శ్రీకాంత్ కలిసి అద్దంకి అర్బన్ రూరల్ పరిధిలో ఉన్న రేషన్ షాపు డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నెల రేషన్ డీలర్లతో సమావేశం జరుగుతుందని, సమావేశానికి డీలర్లు రాకపోతే వారి మీద చర్యలు తీసుకుంటారన్నారు. డీలర్ల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని సరిచేసుకోవాలన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ప్రతి నెల చివరి వారంలో డీలర్లు ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు. మీరందరూ కూడా 26వ తారీఖు నుంచి వృద్ధులకి, వికలాంగులకి రేషన్ పంపిణీ చేయాలి. ఎండియూలో ఉన్నప్పుడు చక్కగా స్పీడ్గా అయిపోయేవి, జిల్లాలో టాప్ ప్లేస్లో నిలబడ్డారు. పంపిణీలు ఎక్కువగా చేసి బాగా చేసి నిలబడ్డారు. డీలర్లు వచ్చేసరికి బాగా వెనకబడుతున్నారు. ఎందుకు కారణం అనేది మీకే తెలియాలి. 26వ తారీఖు నుంచి ఇవ్వండి. 26వ తారీఖు నుంచి అందరూ కూడా వృద్ధులకి, వికలాంగులకి వేగంగా పంపిణీ చేయండి. వేగంగా పంపిణీ చేసి కరెక్ట్గా చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి. అదేవిధంగా 1వ తారీఖు నుంచి కూడా నేను ప్రధానంగా మీకు మీటింగ్ పెట్టింది ఎందుకంటే మీరు
పోర్టబిలిటీ ఎనీవేర్ రేషన్ కార్డు, పోర్టబిలిటీ రేషన్ కార్డులు చాలామంది కొట్టట్లేదు. అదేవిధంగా చాలా షాపుల్లో డబ్బులు తీసుకోండి బియ్యం చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సమస్య టౌన్లో ఎక్కువగా వినిపిస్తుంది. ప్రత్యేకంగా నేనైతే షాపుల పేర్లు కూడా నేను చెప్పను. ఏంటి మీరు పద్ధతి మార్చుకోకపోతే ఈ నెలలో మీ మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎవరు కూడా వచ్చిన వాళ్ళ వరకు మీరు బియ్యం ఇవ్వాల్సిందే. పోర్టబిలిటీ కార్డులు నేను ఇవ్వను, ముందు నా కార్డులు ఇచ్చుకుంటాను, అయిపోయాక మీ కార్డులు ఇస్తాను అనే సిస్టమ్ ఏమి లేదు. మీకు రేషన్ అయిపోతే మీరు తెచ్చుకోండి, అడిషనల్ క్వాంటిటీ ఇస్తారు. మీ రిక్వైర్మెంట్ ప్రకారం అది మీరు తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు గతంలో ఒకళ్ళు ఇద్దరు లెటర్లు పెట్టుకుంటే వాళ్ళకు కూడా నేను రాసి ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా పోర్టబిలిటీ కార్డు ఇవ్వను అనే ప్రశ్న లేదు. 1వ తారీఖు నుంచే మీరు ఖచ్చితంగా పోర్టబిలిటీ కార్డులు కూడా ఇవ్వాల్సిందే. ఇలా ఇవ్వకూడదని నిబంధన ఏమైనా ఉందండి? 8వ తారీఖు నుంచి పోర్టబిలిటీ ఇవ్వాలని లేదు కదా. పోర్టబిలిటీ కార్డులు మీరు 1వ తారీఖు నుంచి ఇవ్వాలి. అదేవిధంగా ఎవరు కూడా బియ్యం బదులు డబ్బులు అనే మాట కూడా ఎక్కడ రాకూడదు. నాకు టౌన్ నుంచి అయితే దీని మీద ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇది ఉపేక్షించడం జరగదు. కాబట్టి అలా రిపీట్ చేయొద్దు, మండలానికి చెడ్డ పేరు తేవద్దు. మీరు ఎవరిని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మీ షాపులు అమ్మడం పెట్టలేదు. అయినా మీరు అలా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. బియ్యం కానీ పోర్టబిలిటీ కానీ ఇవి కూడా సరిగా ఇవ్వట్లేదు, ఇన్ టైంలో ఇవ్వట్లేదు. కొంతమంది ఏమో మాకు తమ్మబడతలేదని చెప్పి చాలా రీజన్స్ చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఐసీడీఎస్కి సంబంధించి, స్కూల్స్కి సంబంధించి, పిల్లలకి సంబంధించి రైస్ ఏదైతే ఉంటుందో తమ్మబట్టలేదని చెప్పి టెక్నికల్ ఇష్యూస్తో మీరు ఎవరికి కూడా రైస్ కానీ మిగతా ఇవ్వడానికి ఆపదు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు చేయండి కాలు, లేదా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి సార్ ఇటు తమ్మబడలేదు మేము ముందు సరికి ఇస్తున్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకోండి. ఇన్ కేసు ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు సరుకు లేదు మీరు ఎలా ఇచ్చారు అని చెప్పి చెప్పుకోకుండా ఎలాంటి ఇబ్బందులు మీరు పడకుండా ఒక లెటర్ రాసుకొని ఇదిగో పలానా స్కూల్కి మేము ఐసీడీఎస్కి సంబంధించి లేదా స్కూల్కి సంబంధించి పిల్లలకి రైస్ ఇంత మేము ఇచ్చాం, ఆ టైంలో టెక్నికల్ ఇష్యూ వల్ల తమ్మపడలేదు, ఇది మేము పలానా వాళ్ళకి మేము కూడా సమర్పించామని చెప్పి మీరు కూడా చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఇప్పుడు రాని వాళ్ళకి కూడా తెలియజేయండి. స్కూల్స్కి సంబంధించిన రైస్, ఐసీడీఎస్ వాళ్ళకి అంగన్వాడీలకు సంబంధించింది ఏది కూడా మీరు ఆపదు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి. నేనే డైరెక్ట్గా అక్కడికి వచ్చి నేనే లెటర్ తీసుకొని నేనే ఫోటో తీసుకుంటాను అవసరమైతే. దాంట్లో మాత్రం ఎవ్వరు కూడా వెనకడిగేది, అది మెయిన్. ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీడియా కానీ జనం కానీ చాలా స్పీడ్గా ఉన్నారు. అందరూ మీరు చూస్తూనే ఉంటున్నారు. మన రేషన్ ఇవ్వకపోవడం కొంచెంసేపు లేట్ అయినా, మన షాప్ దిగిపోవడం ఇన్ టైంలో మన షాప్ దిగిపోయినా కూడా చాలామంది వెంటనే పీజీఆర్ఎస్లు పెట్టి మాకు రేషన్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తున్నారండి అని చెప్పి సార్ దగ్గరికి ఇప్పటికీ 4-5 కంప్లైంట్స్ పీజీఆర్ఎస్లో కూడా వచ్చినాయి. ఇక్కడున్న మీ సోదరులు కూడా సార్ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అలాంటివి కూడా రిపీట్ చేయొద్దండి దయచేసి. అలాంటి ఏంటంటే 1-2 రిపీట్ అవుతుంటే అలవాటు అయిందంటే మేము యాక్షన్ తీసుకోవడానికి ఇంకా మాకు తప్పదన్నమాట. కాబట్టి మీకు చాలా సపోర్టివ్గా సార్ ఉన్నారు, నాకు చాలా సపోర్టివ్గా సార్ ఎప్పుడు చెప్తానే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో రేషన్ ఇవ్వండి. ఎప్పుడు కూడా మన మండలం నుంచి ఏది కూడా వెనకుండకూడదు, సివిల్ సప్లైకి సంబంధించి సార్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా పీజీఆర్ఎస్లో చాలా కంప్లైంట్స్ వస్తాయి, రేషన్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తున్నారని. మీరు రిపీట్ చేయొద్దు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది. కాబట్టి మీరు అలాంటి ఏం చేయకుండా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మనకి ఇన్ టైంలో షాపులు తీసుకొని మనకి ఏదైతే 1 to 26 నుంచి వృద్ధులకి వీళ్ళందరికీ ఇస్తామో వాటిల్లో ముందుగా ఉండటం, 1 నుంచి రెగ్యులర్ ఇచ్చే రేషన్లో కూడా 1 నుంచి 16వ తారీఖు దాకా మనం ఇస్తాం కాబట్టి వాటిలో కూడా అన్ని సక్రమంగా ఇచ్చుకొని అద్దంకి మండలంలో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు లేచి మేము ఇది మా షాపుల నుంచి ఎలాంటి ఇబ్బందులు వేశారని మీరందరూ కూడా తహసీల్దార్ సమక్షంలో చెప్పుకున్నారు. అద్దంకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అద్దంకి తాలూకా యూనిట్ ఎన్నికలు డిసెంబర్ 15వ తేదీన అద్దంకి ఎన్జిఓ కార్యాలయంలో జరుగుతాయని ఎన్నికల అధికారి శేషబాబు తెలిపారు. గురువారం అద్దంకి ఎన్జిఓ భవనం నందు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి శేషబాబు మాట్లాడుతూ అద్దంకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో 16 పదవులు ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని, ఓటర్ లిస్టును ఎన్జిఓ భవనం నందు ప్రదర్శించారని, ఎవరైనా ఉంటే ఎన్నికల అధికారికి 300 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందవచ్చన్నారు. ఫైనల్ ఓటర్ల జాబితా డిసెంబర్ 5వ తేదీన విడుదల చేసి 8వ తేదీన నామినేషన్లు స్వీకరించి
15వ తేదీన ఏపీ ఎన్జిఓ భవనం నందు ఎన్నికలు జరుపుతారని, అనంతరము లెక్కింపు చేసి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారని శేషబాబు తెలియజేశారు. అద్దంకి తాలూకా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా చైర్మన్ గారు నాగేశ్వరరావు గారు, కన్వీనర్ గారు ప్రసాదరావు గారు, అలాగే అద్దంకి తాలూకా ప్రెసిడెంట్ గారు కిరణ్ గారు, మరి సెక్రటరీ రమేష్ గారు, మరి సంఘ బాధ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క అద్దంకి తాలూకా ఏపీ ఎలక్షన్లో మరి 16 పోస్టులు ఉంటాయి. ఈ 16 పోస్టులకి గాను మరి 8వ తారీఖు నామినేషన్స్ మరియు 15వ తారీఖున మరి తాలూకా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క ఉద్యోగి అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి మండలం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ అధికారిగా డిప్యూటీ ఎంపీడీఓ బేతంపూడి సునీత గురువారం బాధ్యతలు స్వీకరించారు. సునీత పొన్నూరు మండలంలో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతి మీద అద్దంకి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. జాయినింగ్ ఆర్డర్స్ ఎంపీడీఓ వరుదినికి ఇచ్చి విధులలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వరుదిని మాట్లాడుతూ గ్రామ సచివాలయముల పర్యవేక్షణ చేసేందుకు డిప్యూటీ ఎంపీడీఓ కేడర్ గల సునీతను నియమించారని చెప్పారు. అద్దంకి మండలంలో స్థలం ఉండి ఇల్లు కట్టుకునేవారు ఎవరైనా ఉంటే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం క్రింద ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. దరఖాస్తులు పెట్టుకునేందుకు 3 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. కావున గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరుదిని తెలిపారు. మంత్రి ఆవాస్ యోజన పథకం PMAY కింద గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోదలిచిన వాళ్ళు, ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి. 30వ తారీఖుతో ఈ గడువు అయిపోతుంది కాబట్టి గ్రామాల్లో లబ్ధిదారులు ఇల్లు కట్టుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాబోయే 5 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవడానికి ఇదే ఫైనల్ లిస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్హులైన వాళ్ళందరూ నమోదు చేసుకోవాలి. మీ గ్రామ సచివాలయంలో కానీ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా కానీ పేర్లు నమోదు చేసుకుని లబ్ధి పొందాల్సిందిగా తెలియజేయడం. నమస్తే అండి, నా పేరు బి సునీత. నేను పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు నుంచి GSWS మండల ఆఫీసర్గా ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చాను. నేను ఇక్కడ GSWS సర్వీసెస్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయం సిబ్బంది చేత అనుకున్న టైంలోనే సర్వే పూర్తి చేయించి అందరికీ సకాలంలో అన్ని సర్వీసెస్ అందించగలిగారు. బల్లిగురువ మండలం కొప్పెరపాడు గ్రామంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై వేగంగా వెళుతున్న లారీ కొప్పెరపాడు గ్రామంలోకి పొడవళ్లు తయారు చేసే దుకాణంలోకి దూసుకొని పోయింది. ఉదయం కావడంతో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం నుండి 5 వ్యక్తులు తప్పించుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వాహనాన్ని బయటికి తీసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు హైదరాబాద్కు చెందిన మందపాటి పవన్ కుమార్ అలేఖ్య దంపతులు 34,000 రూపాయల విలువ కలిగిన రిఫ్రిజిరేటర్ను పాలక మండలి చైర్మన్ చుండూరి మురళి పాలక మండలి సభ్యుల సమక్షంలో గురువారం అందజేశారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. अशोक नामदेश्य धर्मज्ञ गायत्री नामदेश्य नित्य श्री नामदेश्य रामकृष्ण नामदेश्य सहकुंभांगवस्त्र धैर्य विजया भयारोग्यश्वर्या प्रसन्नांजनेय स्वामी देवता अभिषेकन पूजा सेवा कैंकर्यार्थम सीता बहुकर्ण महोत्सवेन प्रसन्नांजनेय स्वामी अनुग्रहणार्थम विशेष అద్దంకి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని, అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి కలపాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంతో కృషి చేయగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల అద్దంకి తాలూకాలోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏపీ ఎన్జిఓస్ అద్దంకి తాలూకా అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి అద్దంకి ఎన్ఎస్పి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిరణ్ మాట్లాడుతూ అద్దంకి నుంచి ఉద్యోగులు బాపట్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని, ఎన్నికల సమయంలో నారా లోకేష్ మంత్రి రవికుమార్ ఇచ్చిన హామీ మేరకు అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి కలిపారని గుర్తు చేశారు. అంతేకాకుండా అద్దంకిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కూడా చేయటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రోజులుగా అద్దంకి ప్రజలు నిరీక్షణ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అద్దంకి ప్రజలుగా, అద్దంకి ఉద్యోగస్తులుగా మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాం. మరి ఎంతో కాలంగా ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో కలపడం వలన ఉద్యోగపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండవలసి వస్తుంది. అద్దంకి నుంచి బాపట్ల చాలా దూర ప్రాంతంలో ఉండటం వలన ఆ ప్రదేశాన్ని సొంతంగా సరైన సమయంలో చేరుకోలేక అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనడం జరిగింది. సరైన రవాణా సౌకర్యం కూడా లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. మరి అద్దంకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలుని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా హర్షించదగ్గ నిర్ణయం. ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్లో భాగంగా అద్దంకి పట్టణానికి వచ్చినప్పుడు అద్దంకిని ప్రకాశం జిల్లా కలుపుతానని హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చున్నారు. తదనుగుణంగా అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడానికి ఎంతో కృషి చేసినటువంటి అద్దంకి ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అద్దంకి ఉద్యోగుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అద్దంకిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతో కాలంగా రెవెన్యూ సమస్యల మీద వెళ్లాలంటే ఒంగోలు కానీ చీరాలు కానీ గతంలో వెళ్లవలసిన పరిస్థితి ఉండేది. ఈరోజు అద్దంకి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలపడానికి మరియు అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పడడానికి కృషి చేసినటువంటి అద్దంకి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.